ఇప్పుడు ఉన్న వారిలో తీసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ మీరు కూడా సీనియర్, ఎందుకంటే 2 పర్యాయాలు మంత్రిగా పనిచేది, కీలకమైన పదవులు కూడా మీరు అలంకరించారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేనే సీఎం అనేవారు ఎక్కువైపోయారు. కార్యకర్తల కన్నా సీఎంలను చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. అంటే రేపొద్దున మీరు కూడా 2019 ఎన్నికల్లో బరిలో ఉండి గెలిస్తే మీరు కూడా సీఎం బరిలో ఉన్నారా, రేస్లో ఉన్నారా? అలా చెప్పుకున్న వాళ్ళు చాలా ఎవరు అంటే మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు కానీ అట్లా ఎవరు చెప్పుకోరండి, మీరు ఎట్లా పుట్టిస్తూ ఉంటారు. మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు కదా. సరే ఒక్కరిద్దరు ఎవరైనా చెప్తుంటారు వాళ్ళ అంబిషన్స్, కానీ అందరూ చెప్తున్నారు, అందరూ సీఎం లేని అందరూ మాట్లాడుతున్నారని దయచేసి అట్లా అది రాంగ్గా పోతూనే ఉంటుంది మా పార్టీ గురించి. అఫ్ కోర్స్ ఎందుకంటారు అట్లా అంటే మీరు ఇప్పుడే అన్నారు, ప్రతి జిల్లాలో అనుభవజ్ఞులైన వాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, 4 సార్లు 3 సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. సహజంగా ప్రజలు కూడా ఆలోచిస్తుండొచ్చు, ఓహో వీళ్ళు సీనియర్లు కాబట్టి వీళ్ళు రేస్లో ఉన్నారు. అఫ్ కోర్స్ ఏదన్నా ఉంటే ఇంటర్నల్గా మా పైన ఒక అధిష్టానం ఉంది, మా అధ్యక్షులు ఉంటారు, ఇక్కడ పీసీసీ అధ్యక్షులు ఉంటారు, సిఎల్పి లీడర్ ఉంటారు, ఏదన్నా సమిష్టిగా అక్కడ నిర్ణయం తీసుకుంటాం తప్పిస్తే మేము ముఖ్యమంత్రి అని పరిగెత్తాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేనే సీఎం అంటారు, జానారెడ్డి గారు అంటారు, కోమటిరెడ్డి గారు అంటారు, అందరూ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ అంటూ ఎప్పుడు అనలేదండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఎప్పుడు అనలేదు. మీడియా కటింగ్స్ కూడా ఉన్నాయి మేడం, మీడియాలో కూడా వచ్చాయి. ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సర్వే నిర్వహించారు కదా, దాదాపు 70 పైచిలకు స్థానాలు వస్తాయి, 50 ఈజీగా వస్తాయి, ఒక 20 స్థానాలు గట్టిగా ఫైట్ చేయాల్సి వస్తుంది అంటున్నారు కదా. అది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% వాస్తవం. ఇంకా ఎక్కువ వస్తాయి, అధ్యక్షులు తక్కువ చెప్పారు. అంటే సర్వే తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పు కాదండి, ఆయన చేపించిన టైంకి అట్లా రిపోర్ట్స్ వచ్చినాయేమో. రాను అధికార పార్టీ చేస్తున్న పనులు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కానివ్వండి, ప్రజలకు ఇప్పుడిప్పుడు వాస్తవాలు అర్థమవుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. అంటే వీళ్ళు ఇన్ని రోజులు మభ్య పెట్టుకుంటూ మాటల గారెడుతో పాలన చేస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఏందనేది కింద జనాలకు కూడా అర్థమవుతుంది. మీరు మళ్ళీ రహస్య సర్వే చేయించారా? అవసరం లేదండి, మా అధ్యక్షులు చేయించున్నారు. నేను అనేది ఏంటంటే మా అధ్యక్షులు చెప్పిన దానికన్నా ఇంకెక్కువ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అదే అధ్యక్షులు చెప్పిన దానికన్నా ఎక్కువ వస్తాయి అంటున్నారు, అంటే రహస్య సర్వే ఏమైనా చేయించారు? లేదు. మీరేమైనా చేయించారా? లేదండి. కార్తిక్ రెడ్డి గారు ఏం లేదా? 2019 ఎలా పరిస్థితి ఉండబోతోంది, నేను మా అమ్మగారి గెలుస్తామా లేదా? రాజకీయంగా అమ్మగారికి కానీ మాకు అవగాహన ఉందండి. ఒక ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది, పరిపాలించిన పనితీరు ఎలా ఉంది, ఆ పనితీరు బట్టి ఓట్లు ఎలా వస్తాయని కొంచెం అమ్మగారికి అవగాహన ఉంది. కానీ 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నా, నేను కూడా 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు వాటం పట్టించుకున్నాను కాబట్టి నాకు కూడా అర్థమవుతుంది. ఏ సర్వే చేయకపోయినా కూడా స్పష్టంగా చెప్పొచ్చు, రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. ముమ్మాటికి ప్రతిపక్ష హోదాగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎలా చెప్తారు? మీరు చెప్తున్నాం కదండి, మీరు ఒకసారి ఆలోచన. తెలంగాణ ఇచ్చిన రోజే మీరు అధికారంలోకి రాలేకపోయారు. ఇప్పుడు మీ బలం తక్కువ ఉంది, పోరుబాటు అంతగా లేదు, ఏదో వృతాబత్తిగా చేస్తున్నారు, అసెంబ్లీలో పెద్ద వాయిస్ వినిపించే వాళ్ళు కూడా లేకపోయారు. అంటే ఏ విధంగా సాధ్యం? అసెంబ్లీలో వాయిస్ వినిపించినా వినిపించకపోయినా, గ్రౌండ్లో కనిపించకపోయినా ప్రజలు ఒకసారి నిర్ణయించుకున్నారనుకో, నిన్న మీకు తెలియదేం లేదు. చాలా రాష్ట్రాలు మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల కిందట ఢిల్లీలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్స్, అంటే ఢిల్లీ ఎలక్షన్స్లో 3 నుంచి 4 సీట్లు లేని ఆమ్ ఆద్మీ పార్టీ, అంటే అసలు సీట్లే లేని ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటేసారి ఎలక్షన్స్ పెడితే దాదాపు మెజారిటీ వరకు వచ్చింది. ప్రజలు ఒకసారి నిర్ణయించుకున్నారనుకోండి పార్టీకి ఓట్లు వేయాలని, మన పర్ఫార్మెన్స్ ఏది ఎక్కడ ఉన్నా కూడా దాని పెద్దగా అక్కడికి రాదు. ప్రజలు నిర్ణయించుకున్నారని మీరు డిసైడ్ చేస్తారు? నిర్ణయించుకుంటారు అని చెప్తారు. ఎలా డిసైడ్ చేస్తారు? తెలంగాణ ఇచ్చినప్పుడే మీరు రాలేదని మీరు ఒక మాట అన్నారు. తెలంగాణ ఇచ్చున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడైనా అందరూ యాక్సెప్ట్ చేస్తుండ్రు, సంతోషం. ప్రజల కింది వరకు కూడా వెళ్ళింది. దాన్ని మీరు బలంగా తీసుకెళ్ళలేదు కదా 2014 ఎన్నికల్లో. తీసుకోకపోవడం కాదు, ప్రజలకు తెలియలేదని అనుకోకండి. అప్పటికైనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు. కేసీఆర్ కూడా ఒప్పుకున్నాడు. అంటే పూర్తి స్థాయిలో అది అంటే క్షేత్రస్థాయిలోకి మీరు తీసుకెళ్ళలేకపోయారు, ఆ వైఫల్యమే కదా ఇక్కడ. మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, అసాధ్యమైన హామీలన్నీ ఇచ్చేసి, ఒకటి అయితే 10 సంవత్సరాలు మేము రూలింగ్లో ఉన్నాం. అఫ్కోర్స్ కొత్త పార్టీ వచ్చి, కొత్త నాయకుడు వచ్చి కొత్తగా మాటలు చెప్తా ఉంటే డెఫినెట్గా జనాలు ఒకసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు, ఇచ్చారు. ఇప్పుడు వాస్తవాలు అర్థమవుతున్నాయి. మీరు ఎందుకు హామీలు ఇవ్వలేకపోయారు? మేము ఇచ్చిన హామీలు చెప్తున్నారు. హామీలు ఇవ్వలేకపోవడం కాదు, హామీలు ఇవ్వడం అంటే మరీ అంత నేల విడిచి సాము చేసే రకం కాంగ్రెస్ పార్టీ కాదు. ఏదైనా ఇస్తుందంటే దాన్ని కట్టుబడి ఉంటాం.
ఈరోజు ₹1,00,000 అప్పులు మాఫీ చేస్తా అన్నాడు. ప్రతి దళిత బిడ్డకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. అది అసాధ్యమని మాకు తెలుసు. 3 ఎకరాల భూమి ఎక్కడి నుండి ఇస్తామని అడుగుతున్నాం. ఇప్పుడు అడుగుతున్నాం అదే. ఇప్పుడు మాట మలిపేసి ఎక్కడ భూమి ఉంటే అక్కడ కొనిస్తా అంటున్నాడు. ఆ రోజు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? 1 ఎకరా ఉన్నోడికి 3 ఎకరాలు చేస్తాను, 2 ఎకరాలు ఉన్నోడికి 3 ఎకరాలు చేస్తాను, అస్సలు లేని వాడికి 3 ఎకరాలు ఇస్తాను, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను, ఈ చాలా మాటలు చెప్పాడు. న్యాచురల్గా అవన్నీ నమ్మారు ప్రజలు. ఓకే, నేను వస్తే ఇంకా బాగా ఇస్తాడేమో, ఆంధ్రులందరినీ పక్కకు పంపించేసి మొత్తం అది తీసుకొచ్చి మాకు ఇస్తాడేమో అని అనుకున్నారేమో ప్రజలు. మేబీ నేను అనుకోవడం. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.